వికారాబాద్ జిల్లా పారికే పట్టణంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి రాత్రి రోడ్డుపై నిద్రిస్తూ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై మృతి చెందిన వ్యక్తిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మృతుడు కలకచర్ల మండల కేంద్రానికి చెందిన శివాని హన్మయ్యగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఖమ్మం జిల్లా కొండ వనమాల గ్రామంలో శ్రీ కంఠ మహేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ప్రత్యేక పూజలు జరిపించారు. శ్రీ బాలాజీ గ్రూప్ ఆఫ్ ఎస్టేట్స్ సంస్థ నిర్వాహకులు వత్సవాయి రవి ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టినట్లుగా చెప్పారు. ఈ మహోత్సవానికి వేలాది మంది భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులు నిరసిస్తూ ఖబర్దార్ పాకిస్తాన్ ముష్కల్లారా అంటూ నినాదాలు చేశారు. హిందువులను ప్రత్యేకంగా గుర్తించి హతమార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఇతర దేశస్థులు ఉగ్రవాదులను పెంచి పోషించడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో బీజేపీ పార్టీ నాయకులు నిరసనలు చేపట్టారు. భారత్పై ఉగ్రవాదులను దాడికి ఉసిగొల్పిన పాకిస్తాన్ వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులకు చేసిన దోషులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దని అన్నారు. ఒకే వర్గం వారిని టార్గెట్ చేసి జరిగిన దాడిని ప్రపంచమంతా ఖండిస్తోందని తెలిపారు. అనంతరం ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. శ్రీకాకుళం జిల్లా బెల్లుపడ గ్రామంలో శ్రీరామ తారక మహామంత్ర సహిత పంచకుండాత్మక యాగం కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అశేష భక్త జనసందోహంతో జాతర మాదిరిగా ఆలయం శోభాయమానంగా మెరిసిపోయింది. 5 రోజుల పాటు శాస్త్రోక్తంగా జరగనున్న నిర్వహణలో భాగంగా వేలాది మంది భక్తులు ఈ యాగంలో పాల్గొన్నారు. ప్రముఖ త్రిదండిచ్చిన శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి ఈ యజ్ఞంలో పాల్గొని తారక రామ ఆదిత్య అరుణ పారాయణం, రామాయణ విష్ణు సహస్ర పారాయణం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాజ్మహల్ కన్వెన్షన్లో సిద్దిరెడ్డి ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ పాల్గొన్నారు. ఎంతో మంది చదువుకున్న యువతకు జాబ్ కల్పించాలని సిద్దిరెడ్డి అన్నారు. కేఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో జాబ్ మేళాలు నిర్వహించి ఎంతో మందికి నిరుద్యోగ యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు కూడా సుమారు 50 కంపెనీలు ఉద్యోగాలు అవకాశాలైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు. ఈ జాబ్ మేళాలో 500 మంది యువత పాల్గొన్నారని, అందులో 100 మందికి పైగా ఆఫర్ లెటర్ అందించడం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు. మహబూబాబాద్ జిల్లా పంతుల తండాలో దొంగల హల్చల్ సృష్టించారు. పంతుల తండాకు చెందిన బానోతు మమతా కుటుంబం ఆరుబయట రాత్రి నిద్రిస్తున్న సమయంలో దొంగలు మహిళ మెడలో నుంచి 3 తులాల పుస్తెల తాడు, 2 సెల్ ఫోన్స్ అపహరించాడని బాధిత కుటుంబ సభ్యులు చెప్పారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా దాట్ల గ్రామానికి చెందిన రమేష్ అనే రైతు వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. తాను పండించిన వరి ధాన్యాన్ని తూర్పుర పట్టడానికి డ్రోన్ ఉపయోగించి అంతర్ని ఆశ్చర్యానికి గురిచేశారు. వ్యవసాయంలో యంత్రాల వాడకం పెరిగిన నేపథ్యంలో తక్కువ సమయంలో అధిక దిగుబడిని పొందుతున్నారని అన్నారు. గతంలో వరి ధాన్యాన్ని తూర్పుర పట్టడం కోసం గాలి మీద ఆధారపడే రైతులు క్రమంగా ట్రాక్టర్ ఫ్యాన్లను ఉపయోగిస్తున్నారని చెప్పారు. అదే క్రమంలో తక్కువ సమయంలో డ్రోన్ సహాయంతో వరి ధాన్యాన్ని తూర్పుర పట్టడం సులభతరం అవుతుందని రమేష్ తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన పార్టీ ఎమ్మెల్యే తమ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి దేశంపై జరిగిన కుట్ర అని ఎమ్మెల్యే బుద్ధాప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ పర్యాటక అభివృద్ధి సాధిస్తూ అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉగ్రవాదులు పాల్పడిన ఈ చర్యను దేశం యావత్తు సమైక్యంగా ఖండిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలు, కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారం కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరూ ఏకతాటపైకి రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఇంద్రార్జిత యూపీఎస్సీలో ర్యాంక్ సాధించింది. షాద్నగర్లోని టీచర్స్ కాలనీకి చెందిన రాఘవేంద్రరావు కుమార్తె ఇంద్రార్జిత తాజాగా విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 739వ ర్యాంకు సాధించింది. పట్టుదలతో చదివి ర్యాంకు సాధించడం పట్ల షాద్నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియాలో షాద్నగర్కు చెందిన విద్యార్థిని మెరుగైన ఫలితం సాధించడం పట్ల స్థానికులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో బాయ్సరిన్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు. ఈ దాడిలో 7 ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫామ్లలో వచ్చి ట్రెక్కింగ్ కు వెళ్లిన పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. వారు ఐడి కార్డులను తనిఖీ చేసి పేరు, మతం అడిగి పాయింట్ బ్లాక్ లో గన్నుపెట్టి కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన తన భర్త మృతదేహం వద్ద నవవధువు గుండెలు పగిలేలా ఏడ్చింది. అక్కడే ఉన్న తన కుటుంబ సభ్యులు ఎంత ఓదార్చినా కూడా ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. నవవధువు బాధ తీరాలంటే ప్రతీకారమే మార్గమని, మరోసారి ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్ చేసి మృతుల ఆత్మకు శాంతి చేకూరేలా చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గజ్జల కాంతం సమావేశం నిర్వహించారు. కేసీఆర్, కేటీఆర్ మరోసారి వరంగల్ బహిరంగ సభ ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అధికారంలోకి రావడానికి అనేక హామీలను గుప్పించిన కేసీఆర్ వాటిని ఏ స్థాయిలో అమలుపరిచారో చెప్పాలని అన్నారు. మీ మోసపూరిత వైఖరిని ఇంకా ప్రజలు నమ్ముతారంటే అది మీ అవివేకమే అవుతుందని అన్నారు. మీరు అధికారంలోకి ఉన్నప్పుడు దోచుకున్న సొమ్ము కక్కించే ప్రయత్నంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని గజ్జల కాంతం తెలిపారు. నంద్యాల జిల్లా చౌట్కూరు గ్రామంలోని పొగాకు రైతులు అలియన్స్ కంపెనీ ఆఫీస్ ముందు నిరసనలు చేపట్టారు. పొగాకుకు గిట్టుబాటు ధర లేదనే బాధతో పొగాకు రైతులు నిప్పంటించారు. గిట్టుబాటు ధర కల్పిస్తామన్న అలియన్స్ కంపెనీ ఇప్పుడు గిట్టుబాటు ధర లేదని అనడంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెల్ పొగాకు ధర 5,000 అనడంతో రైతులు లబోదిబోమని తమకు గిట్టుబాటు ధర కల్పించకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఆదుకుని తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో అప్పులు పాలై ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామన్నగూడెంలోని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఊరు మొత్తానికి 4 ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. రామన్నగూడెం గ్రామ పంచాయతీకి 4 ఇళ్లు మాత్రమే కేటాయించడంతో అసంతృప్తి చెంది ఇచ్చిన 4 ఇళ్లను కూడా రద్దు చేయాలని గ్రామస్తులు తీర్మానం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద చెరువు కట్టపై దర్గా వద్ద లారీలో మంటలు చెలరేగాయి. దూర ప్రాంతం నుండి వస్తున్న లారీ ఓవర్ హీట్ అవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా భావిస్తున్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమైంది.